ఎన్నాళ్ళుగా ఇది జరుగుతోంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతోంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేసి ఉంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వేట్రా. అకౌంట్స్ అన్ని చూసేది ఆయనేనండి. ఓరి దుర్మార్గులారా, దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. ఎవరు అది? నువ్వా నువ్వా? రేయ్, నువ్వా నువ్వా అంటే ఎవర్రా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. రేయ్ రేయ్, చెప్తా క్షమించండి. రేయ్, ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి. యాక్టింగ్ నాకే చెవులు ప్రాడతారా? రేయ్ ధనరాజు వాసు, ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావా? ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఈ ముక్కు మీద కోపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లాగా. అందుకేనా నువ్వంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్ నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు. నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను. మనసు వైపు చెప్తున్నాను రా. నువ్వు నాకు బిడ్డతో సమానం. నేను నీకు తండ్రి లాంటి వాడురా. నువ్వు సెంటిమెంట్ వెళ్ళాలి బాగుతున్నా. ఇంకోసారి నేను బాగా నేను చీరాస్తాను. ఇంకోసారి మాట వింటావా? వాసు నీకెంత కోపం వచ్చింది? నిప్పులాగా. ఈ నిప్పి నాకు అన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిది చేసింది. ఓ తులసీదాస్, కమాన్ చూసి ఎన్నేళ్ళయింది? తులసిబాయి రండి. అరే మీరునా? తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగని నమ్మించాను. నిజానికి కల్కట్టాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నారంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకి ఎంతో బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుపట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగునా ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేనింతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదంటే అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తున్నాను. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన. కడుపు నిండా హలో, కడుపుసమే ముందుకొచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోంచేయి తులసి. తులసి, ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తులసి, ఏమిటి తులసి? తులసి చెప్పు. తులసి, ఏమిటి తులసి? ఏం జరిగింది? తులసి ప్లీజ్ వదలు. చెప్పు తులసి, అసలు ఏం జరిగింది చెప్పు. గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడన్నది ఎంత నిజమో ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. తులసి,
గంగా ప్లీజ్ ప్లీజ్ గంగా నన్ను తాకద్దు, గంగని నన్ను తాకద్దు. నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావు, ఇద్దరి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు నేను చచ్చిపోను. కనిపించాల్సిన బాధ్యత ఉంటుందిగా. హే! నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం. చదవడం వచ్చుగా. బాల నిరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చెయ్యగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లా బోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాలా? వాడి గారాల కూతురా మోహన. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లా బోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. అది మర్చిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోవాలి నాలాగా. ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తాను. ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ ఆ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి. నేనున్నాను వాసు. మోహనమ్మ ఆకలిస్తుంది. ఓకే ఓకే, ముందు కడుపుకు విందు, తర్వాత వీణలకు విందు. స్ట్రైట్ గా డ్రైవింగ్ వెళ్తాం. కొంచెం తప్పుకుంటారా? నేను కార్ తీయాలి. నిక్షేపం గతి, కానీ అరవటం గిరవటం చేయకుండా కారును మెయిన్ రోడ్ లో తీసుకెళ్ళాలి. ఏమిటి? తొంగి చూడు. ఆకలి మోహనమ్మ. బయలుదేరేటప్పుడు అన్నావుగా డ్రైవింగ్ తీసుకెళ్తానని. మోహనమ్మ చుచ్చు. అర్థం చేసుకోవేంటి? నేను డ్రైవింగ్ ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆపుకోలేకపోతున్నాను. చుచ్చు. కాసేపు ఊరుకో, అంతా తర్వాత అంటూ తిరుపతికి తీసుకెళ్ళట్టున్నావు. కాసేపు మాట్లాడకుండా రాలేవా నువ్వు? ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకురా? ఇలా చూడు, నేను ఆ రీల్ తీసుకెళ్ళేందుకు నువ్వు నా చేయి కోసినందుకు సరిపోయింది. ఇంకా మచ్చ కూడా పోలేదు. తర్వాత పోలీసులతో రావడం తప్పే. అందుకు నన్ను క్షమించు. నీకు జాలి దయ ఏం లేదా? పాపం ఆ గుడ్డివాడు ఏం చేశాడని, ఎలా వెళ్తాడు? మా నాన్నకి చెప్పాననుకో, నేను ఏం చేస్తాడు?
ఏందమ్మా వెనక ముందు చూడకుండా గుర్తేసినావా? కట్లిప్పమంట అట్ట చెప్పకూడదా? ఏం చేసేవా? ఓ రౌడీ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అదో ఇట్నే వెళ్తావా? నా కారులో వెళ్తాను. ఆ ఎత్తుకొచ్చినోడు ఎర్రోడే ఏందే? తాళాలు ఆడికాడు ఉండవా? ఏందో నాతో రా, నేనెవరో తెలుసా? రౌడీలకు రౌడీ, రా నాతో. ఎందుకు భయమా? నా పేరేంటో తెలుసా? చదువు. ఏం రాసలేదే? ఆడేసుల బొమ్మల చదివి చెప్పు. సింహపులా? అది కదా నా పేరా. దా, నువ్వేం భయపడమాక. సింహంలా నోరెత్తేదా, పుల్ల పంజ ఎత్తేదా? యారోడు? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? నన్ను అడుగుతుండా? అడుగు అడుగు. ఈడేనా? ఏయ్, దమ్ముంటే కిందికి రారా. రమ్మంటోలా ఎత్తందుడు. ఒరే మొరటి రాస్కల్, ఏంట్రా అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? సిస్టరా, నేను అడుగుతాను. ఎప్పుడు వచ్చినావా? సో ఇప్పుడే. పిల్ల ఎవరో తెలీదు. మకం ఎన్ని రోజులు ఏందా? 2 రోజులేనా? దా, ఉలు 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 లగెత్తకూడదమ్మా. వెల్కమ్ టు సింహపులి కోట. ఇదిగో సిరుగురులాడితే సికాకెట్టమాక. సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. కింద కనపడుతున్న రోడ్డు అది చూడడానికి దగ్గరగా ఉన్నట్టుంటది కానీ కిలోమీటర్ లోతుకుంది. అదిగో టాపులో 4 స్తంభాల అదే కదా నువ్వు ఉండబోయే కొంప. ఏందా కప్పు లేదని చూస్తుండా? కప్పు లేసో. ఇట చూడమ్మా, నువ్వు ఎవరి కోసం ఏడుతున్నావో ఎందుకు ఏడుతున్నావో చెప్పాడు. భయానికి ఏడుతున్నావా లేక ఆకలికి ఏడుతుండవా? ఆకలికైతే దిగులు పడమాక. రొట్టె ఉంది, జామ్ ఉంది, నీళ్లు వేసుకోవాలనా, డెట్టాల్ సోప్ ఉంది, నిద్ర వస్తుందా, మార్టిన్ దోమల మంది చక్రాలు ఉన్నాయి సాల్నా. ఇట్లా చూడమ్మా, సిటీలో కర్ఫ్యూ వచ్చి పోలీసు వాళ్ళు మన వాసోళ్ళ కోసం ఎతికినారే అనుకో, వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ లాంటిది కదా, ఇల్ రిసార్ట్. ఐ ఆమ్ ద కేర్ టేకర్. దానికి సర్వీస్ ఛార్జ్ ఉందనుకో. హలో, ఎవరు? వాసా? ఎక్కడి నుంచి? చెప్పు వాసు, ఎలా ఉన్నావు వాసు? నేను బాగానే ఉన్నా. ఎక్కడ మాట్లాడుతున్నా? థియేటర్ నుంచే. లోపల నుంచా బయట నుంచా? లోపల నుంచి. లోపల ఇంకో ఫోన్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. ఫోన్ పెట్టరా. రై, ఫోన్ తులసికివ్వు. అలాగే. హలో, చెప్పు వాసు. ఇప్పుడు అమ్మాయి నా దగ్గరే ఉంది. హలో, కనెక్షన్ కట్ చేసి ఉండలా. దా